మనం తాంబరం రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మనం రామేశ్వరం వెళ్తాం. సో అది కూడా స్టేషన్ ఒకసారి చూడండి మీరు, నాతో పాటు రండి లోపల. ఇదే తాంబరం బయట స్టేషన్ అవుట్లుక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తాంబరం స్టేషన్ లోపలికి వెళ్తాం. ఇంకొక 1 hour ఉంది మనకి ట్రైన్కి. ముందే వచ్చి కూర్చున్న పనే ఉందిలే అని ముందే వచ్చేసాం. నేను, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న నలుగురం వెళ్తున్నాం. ఒక 2-3 రోజులు రామేశ్వరం ట్రిప్. సో అక్కడికి వెళ్ళి అదంతా మీకు చూపిస్తాను, ఏమేమి చూడాలి, ఏంటి, ఎలా ఉంది అదంతా మీకు చూపిస్తాను. సెట్ ఉంటుంది అక్కడ చూడండి బ్లాగ్ అంతా. అలా పర్లేదు బ్రో, కంఫర్టబుల్గా వీడియో తీసుకుంటా. ఇదిగోండి మన ట్రైన్ ఇప్పుడే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెడుతున్నాడు. తాంబరం, రామేశ్వరం, తిరువనంతపురంతో రేక్ షేర్ మనకి. సరే ఇంకా మన సీట్లోకి వెళ్ళిపోదాం. The next day. టైం పొద్దున్నే 8:30 అవుతుంది. సో ఈ ట్రైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్స్ రామేశ్వరం రావడానికి ఫ్రమ్ చెన్నై. సో రాత్రి అక్కడ చెన్నైలో ఎక్కితే పొద్దున్నే మనల్ని ఇక్కడ దింపేస్తుంది. ఇప్పుడు మనం ఒక ఆటో తీసుకొని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడే టెంపుల్ చుట్టుపక్కలే మనకి చాలా హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ ఒక రూమ్ తీసేసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఫ్రెష్ అయ్యి. ఇదే అగ్నితీర్థం.
సీతాదేవిని రక్షించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన తర్వాత అగ్ని పరీక్ష జరుగుద్ది కదా. సో అగ్ని పరీక్ష జరిగిన తర్వాత అగ్నిదేవుడు కూడా సీతాదేవిని ముట్టుకున్నట్టే కదా. సో ఆ పాపాన్ని కడుక్కోవడానికి తను కూడా ఇక్కడ స్నానం చేశాడు. సో అందుకని ఇక్కడ ఈ ప్లేస్కి పేరు అగ్నితీర్థం అని పెట్టారు. సో మనం కూడా ఇప్పుడు ఇక్కడ స్నానం చేసుకొని తర్వాత గుడి లోపల మళ్ళీ 22 తీర్థాస్ ఉంటాయి. సో అక్కడ కూడా మనం స్నానం చేసుకుంటే మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇదే గుడి. సో లోపలికి కెమెరాస్ ఎలా లేవు, సో అందుకని లోపల ఎక్కువ తీయలేదు. అండ్ మనం స్నానం చేసి వచ్చాం కదా ఇందాక. సో ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి గుడి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుంటాం, అయిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి లంచ్ టైం అయితే లంచ్ అండ్ డిన్నర్ 2 ఉంటాయి. సో ఇక్కడ తినేసేయచ్చు, గుడి వాళ్ళదే. ఆ తర్వాత చల్లగా వచ్చి రూమ్, అంటే ఇప్పుడు దాకా కష్టపడి దర్శనం చేసుకున్నాం కాబట్టి క్యూ లైన్లో నుంచొని, సో ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుందాం. సో అలా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని అరౌండ్ 1500 అలా ఛార్జ్ చేస్తారు. సో మీకు చుట్టుపక్కల ఉన్నవన్నీ చూపించేస్తారు. మెయిన్ వచ్చేసి మన ధనుష్కోడి, మన కలాం గారి ఇల్లు, అండ్ ఇంకా కొన్ని తీర్థాలు ఉన్నాయి, రామతీర్థ, లక్ష్మణ్ తీర్థ ఇలాంటివి. సో ఇలాంటివన్నీ చూసేసి ఆ తర్వాత మళ్ళీ మనం సాయంత్రం కల్లా మోస్ట్లీ మనల్ని రిటర్న్ డ్రాప్ చేసేస్తారు. సో మీరు కూడా ఇలాగే చేయండి, 1 డేలో అయిపోతుంది రామేశ్వరం మొత్తం. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. ఇదే కోదండరామ టెంపుల్. ఇక్కడే రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేశారంటారు. అంటే లంకలో రావణాసురుడిని చంపేసిన తర్వాత ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది అంటారు. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. ఇదే మన ధనుష్కోడి రైల్వే స్టేషన్. అంటే అప్పట్లో ఒక సునామీ వచ్చి మొత్తం ధనుష్కోడి అంతా వైప్ అవుట్ అయిపోయింది. సో ఇది మన ధనుష్కోడి రైల్వే స్టేషన్ అప్పట్లో ఉండేది. సో ఇదే ప్లాట్ఫాము, ట్రాక్స్ ఇక్కడ ఉండేవి.
ఇదే కలాం గారి ఇల్లు. ఇక్కడ మనం చూడటానికి చాలానే ఉంటాయి ఆయనకు సంబంధించినవి, కానీ మెయిన్గా మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, మెయిన్గా చూడాల్సింది ఈ భారతరత్న, పద్మభూషణ్ ఈ అవార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి. కలాం గారి ఇల్లు చూసేసిన తర్వాత మనం పంచముఖి హనుమాన్ టెంపుల్కి వచ్చాం. సో ఇక్కడ హనుమంతుడు 5 ముఖాలతో ఉంటారు. సో అది దర్శనం చేసుకోండి. దాని తర్వాత అక్కడే పక్కనే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్లో నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఈ ఫ్లోటింగ్ రాక్స్ ఉన్నాయి కదా, మనకి ఏదైతే రామసేతు కట్టారో ఆ ఫ్లోటింగ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి నటరాజ స్వామి టెంపుల్. ఇది కూడా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇది కూడా అక్కడ దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఇది లక్ష్మణేశ్వర టెంపుల్. ఇక్కడ ఏంటంటే లక్ష్మణుడు, రాముడు, సీత అందరూ ఉంటారు. సో ఇక్కడ దీని పక్కనే ఇది లక్ష్మణుడి తీర్థం. సో ఇది చాలా బాగుంది, అసలు నైట్ టైము చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇదే లక్ష్మణ తీర్థం. ఇందాక లక్ష్మణ తీర్థం చూసాం కదా, ఇప్పుడు ఇది రామతీర్థం. సో ఇది కూడా చూసేద్దాం రండి, దర్శనం చేసుకుందాం. తర్వాత ఇది చూసిన తర్వాత దీనికి ఆపోజిట్గానే ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. సో అది కూడా చూసేసుకొని ఇంకా అదే లాస్ట్ అదే. సో ఇవన్నీ చూసేసిన తర్వాత మన ఆటో వాడు మనం ఎక్కడ దింపమంటే అక్కడ దింపేస్తాడు, డ్రాప్ చేస్తాడు. Through the stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. Endless waves of a calm blue sky, where dreams take wings and learn to fly. Gentle echoes of time's embrace. Each shadow finds its quiet space. In the flow of light, a tender trace binds the soul to this serene place. Let it go. Let it be like a river rolling free in the silence. సో అది గైస్, మొత్తానికి రామేశ్వరం ట్రిప్ ఇన్ 1 day అయిపోయింది. సో చూసారుగా, పొద్దున్న నుంచి మనం ఎలాగా ఫుల్ ఎంగేజ్డ్గా ఉండి మొత్తం రామేశ్వరం అంతా తిరిగేసాం, మొత్తం ఊర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసాం. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక చిన్నపాటి షాపింగ్ అనుకోండి ఆ రకంగా, ఏదో ఇంకా అలా అక్కడ ఉన్న షాప్స్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా మీ నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడైతే అప్పుడు అది పట్టుకొని బ్యాక్ టు చెన్నై.